సాయంత్రం సూర్యుడు చీకట్లతో కలిసి ఆకాశంలో మాయమవుతున్నాడు. ఓ పల్లెటూరి ఇంటి పెరట్లో చిన్నపిల్లలు తమ బామ్మ చుట్టూ చేరి, బామ్మ మాకొక మంచి కథ చెప్పు అని అంటారు. ఆ బామ్మ తన ముద్దుల మనువళ్ళ ముఖాల్లో ఆసక్తిని చూసి కుర్చీలో సర్దుకొని పాతకాలపు రాజు మరియు అతని కుమార్తె గురించి చెబుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం అడవులతో నిండిన అందమైన లోయల మధ్య మంచు కొండల పక్కన ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యం సంతోషకరంగా ఉండేది, ఎందుకంటే అందులో రాజు చాలా జ్ఞానవంతుడు, దయగలవాడు. అతని కళ్ళల్లో మేలిమి నీలి కాంతి కనిపించేది. అతనే విక్రమాదిత్యుడు. అతని పొడవాటి వెండి జుట్టు అతనికి గంభీరతను ఇవ్వడంతో పాటు జ్ఞానం పంచేది. అతనికి మరీ ఎక్కువ ప్రియమైనది అతని కుమార్తె అవంతిక. ఆమె సౌందర్యంతో పాటు చాకచక్యంతోనూ ప్రసిద్ధి చెందింది. అవంతిక దయగల హృదయంతో ఉన్న యువరాణి. తన తండ్రి నుండి ప్రజలను పాలించే మార్గాలను నేర్చుకుంటూ ఉండేది. ఒకరోజు రాజు తన కుమార్తెకు ఒక మంచి పాఠం నేర్పించాలని భావించాడు. అతను తన మహాసభకు ఆమెను పిలిచి ఒక అపరిష్కృత మణిని ఆమెకు ఇచ్చి, ఇది నిజమైన అందాన్ని పొందాలంటే దీన్ని మెరుగుపరచాలి అని చెప్పాడు. ఆ మణి మెరుగుపరిచేటప్పుడు అవంతిక గ్రామాల ప్రజల జీవితాలను అర్థం చేసుకుంది. ప్రతి మనిషిలోనూ దాగి ఉన్న అందాన్ని వెలికి తీయాలనే సందేశం ఆమెకు అర్థమైంది. ఆ మణి పూర్తిగా మెరుస్తుండగా ఆమె దానిని సంతోషంగా తన తండ్రి దగ్గరకు తీసుకెళ్ళింది. బామ్మ తన కథ ముగిస్తూ ఇలా చెప్పింది: నిజమైన నాయకుడు ప్రతి మనిషిలోని సౌందర్యాన్ని మరియు సామర్థ్యాన్ని వెలికి తీయగలడు. అవంతిక తన ప్రజల జీవితాలను మార్చి గొప్ప నాయకురాలిగా అవతరించింది. ఈ కథ మనందరినీ స్ఫూర్తిపరుస్తుంది. అందమైన దాగి ఉన్న మణిలాగా ప్రతి మనిషిలోనూ వారి ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించడం మన బాధ్యత. ఈ కథ విని పిల్లలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel for more videos.